ఈ మన ఇప్పుడు క్లాసికల్ కంప్యూటర్స్, ఇప్పుడు ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది కంప్యూటర్ అన్నట్టు. ఇది ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ అంటాం. ఈజ్ నథింగ్ బట్ ఈజ్ వన్ ఆఫ్ ది కంప్యూటర్ లాగానే వర్క్ చేస్తుంది. సో దీనిలో డేటా ప్రాసెసింగ్ అంతా కూడా మనకి బైట్స్లో లేదా బిట్స్లో, లైక్ 0 and 1 బిట్స్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రాసెసింగ్ జరుగుతుంది. బట్ క్వాంటమ్ కంప్యూటర్స్లో మాత్రము ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్యూబిట్స్లో ప్రాసెసింగ్ జరుగుతుందండి. క్యూబిట్స్ అంటాం. క్యూబిట్స్ అంటే ఇది ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ 0 and 1 అండి. అర్థమైందా? సో బిట్స్లో ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అంటే అయితే 0 కానీ 1 కానీ, ఫస్ట్ 0 డేటా తీసుకుంటే తర్వాత 1, లేదా 1 0 1 ఇట్లా ఇన్ఫర్మేషన్ని అరేంజ్ చేసుకుంటుంది. దీన్ని బైనరీ సిస్టమ్ అంటాం. సో దీన్నే మనం ఏమంటాము, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ చేసుకోవడానికి సీక్వెన్స్ జరిగితే దీన్ని బైనరీ సిస్టమ్ అంటామండి. బట్ క్వాంటంలో ఏం చెప్తాం, క్వాంటమ్ కంప్యూటర్స్లో క్యూబిట్స్ ఫార్మేట్లో ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది అన్నాం కదా. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే కాంబినేషన్ ఆఫ్ 0 and 1. సో 0 1 1 0 ఇట్లా కాంబినేషన్తో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రాసెసింగ్ చేసుకోవడం వలన ఇక్కడ అవుట్పుట్ అనేటువంటిది వేగంగా వస్తుంది.